600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న శనివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 152 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 34 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 35 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 20 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 15 కోట్లు, గుంటూరు నుంచి 18 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 10 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 236 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 53 కోట్లు, తమిళనాడు నుంచి 33 కోట్లు, కేరళ నుంచి 18 కోట్లు, ఇక హిందీ నుంచి 195 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 196 కోట్లు. అంటే అమెరికాలో $15.5 మిలియన్ టచ్ చేసింది. అంటే ఆల్రెడీ RRR రికార్డు $14 మిలియన్ క్రాస్ చేసింది. ఇక యానిమల్ సినిమా $15 మిలియన్ క్రాస్ చేసింది టోటల్ రన్లో. అండ్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా $15.5 మిలియన్ కూడా క్రాస్ చేసింది. సో 3 రికార్డులను చెరిపేసింది నార్త్ అమెరికాలో కల్కి సినిమా $15.5 మిలియన్. ఇక మిగతా రన్లో మరో $50,000 వస్తాయి. సో $16 మిలియన్ కొత్త రికార్డు పెట్టబోతుంది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 10 రోజుల్లో 770 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 76 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 11 కోట్ల లాభాలతో తెలంగాణలో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే ఇక్కడ 17 కోట్లు వచ్చాయి. మరో 10 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కొంచెం కష్టమే. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 17.5 కోట్లు వచ్చాయి. ఇంకా 3.5 కోట్ల షేర్ రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కూడా కొద్దిగా కష్టమే. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కొంచెం కష్టమే. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 7.5 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 168 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 రోజుల్లో 153 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 15 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. ఒక తెలంగాణలోనే లాభాలు తీసుకునింది. రాయలసీమ ఇక మిగతా ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే 26.5 కోట్లు వచ్చాయి, అంటే 1.5 కోటి లాభాలతో ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 16.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలతో తమిళనాడులో కూడా హిట్ అయిపోయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, అంటే 3 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 98 కోట్ల షేర్ వచ్చింది, అంటే 13 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్ల కొంటే ఇక్కడ 98 కోట్ల షేర్ వచ్చింది, అంటే 28 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 10 రోజుల్లో 400 షేర్ వచ్చింది, అంటే 30 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా మరో 50 కోట్లు గ్రాస్ వస్తుంది, 25 లక్షల షేర్ వస్తుంది. సో 11 రోజుల్లో సినిమా 830 కోట్లు గ్రాసు, 425 కోట్ల షేరు, లాభాలు 50 కోట్లతో సినిమా సూపర్ హిట్ అనిపించుకుంటుంది. ఇక సోమ, మంగళ, బుధ, గురు 4 రోజుల్లో కలెక్షన్స్ తగ్గిన 900 కోట్లు అయితే వచ్చేస్తాయి. ఆ పై వీకెండ్లో మరో 100 కోట్లు, సో 1000 కోట్లు అయితే పక్కాగా కనపడుతున్నాయి సినిమాకు. ఇక 400 షేర్ దాటిన సినిమా ఇది ప్రభాస్కి రెండోది. బాహుబలి 2 తర్వాత 400 కోట్లు షేర్ దాటిన రెండవ సినిమా ఇది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో నిన్న శనివారంతో 770 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 400 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 30 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఓకే, బాయ్.